హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లాసల వాంకిట్ ఛానల్ అండి. ఇది బుధవారం రోజు తీసిన వీడియో. బుధవారం రోజు అయితే ఊరికైతే వెళ్తున్నామని ఎర్లీ మార్నింగే లేచి మాది స్నానాలు చేసుకొని రెడీ అయ్యి అయితే ఊరికైతే బయలుదేరినాము. ఊరికి ఎందుకు వెళ్ళినామంటే అన్నయ్య స్వామిది అయితే ఇరుముడి ఉంది. ఆ ఊరికైతే 4కి లేచి రెడీ అయ్యి 5కి అయితే వెళ్ళినాము. ఊరికి వచ్చేసరికి అయితే 6:30 అయిందండి. రాగానే ఇక్కడైతే చలిమంట అయితే ఇస్తుంది. ఈ అమ్మాయి వచ్చేసి అయితే మా తాత వాళ్ళ చెల్లె అనమాట. బయట పెద్దమ్మ అయితే అంత పని చేసేసి చాయ్ అయితే పెట్టింది. చాయ్ అయితే తాగేసి ఇక్కడ పిల్లల కోసం స్వామి కోసం అయితే అప్పాలు అవి ఇవి అన్నీ సర్ది స్వామి వాళ్ళు అయితే వచ్చి ఫస్ట్ అయితే ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని ఇరుముడి అయితే 7కేనంట. అక్కడ స్వామి వాళ్ళ గుడికి రమ్మని కాల్ చేయగానే అందరం అయితే రెడీ అయితే గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. పూజకు సంబంధించిన సామానాన్ని బియ్యము అవి ఇవి తీసుకొని అయితే గుడి దగ్గరికి అయితే వెళ్ళినాము. ఇరుముడి స్వామి ఫుల్ వీడియో అయితే నేను తీశాను. అదైతే రేపైతే పోస్ట్ చేస్తాను. తప్పకుండా చూడండి వీడియో, స్కిప్ చేయకుండా. చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం అండి ఇరుముడి చూడడము. ఎలా అవుతుందో నాకైతే ఇంతవరకు తెలియదు. ఇదే ఫస్ట్ టైము. ఫుల్ ఛానల్ అయితే రేపైతే పోస్ట్ చేస్తాను. పూజ కంప్లీట్ కాగానే స్వామి వాళ్ళ కోసం అయితే భిక్ష కోసం ఇక్కడైతే వంటలు అయితే చేస్తున్నాము. అలాగే స్వామి వాళ్ళు తీసుకోవడానికి పులిహోర, వాళ్ళ భిక్ష కోసం అయితే ఆలుగడ్డ, టమాటా, వంకాయ కర్రీ అయితే వండినాము. పచ్చిపులుసు, ఆలుగడ్డ, టమాటా, వైట్ రైస్, ఇది ఉప్మా అయితే ఆల్రెడీ పొద్దున్నే మేమైతే తినేసినాము. మా కోసమే చేసుకున్నాము. అది స్వామి వాళ్ళకి కాదు. పులిహోర, వైట్ అన్నము, పప్పు, చారు అన్నీ అయితే చేసి స్వామి వాళ్ళకైతే పెట్టేసి వచ్చి మేము కూడా అయితే తిన్నాము. ఇరుముడి అయితే 7కి అయిపోయింది. కానీ స్వామి వాళ్ళు అయితే 3:30కి అట్లా బయలుదేరుతారంట. అందుకే స్వామి వాళ్ళకు పెట్టేసి వచ్చినాక మేము కూడా తినేసి ఇక్కడ స్వామి వాళ్ళు అయితే సికింద్రాబాద్ కదా 8కి ఉందంట. ఊరి నుండి అయితే 3:30కి బయలుదేరుతున్నారు. ఇక్కడ స్వామి వాళ్ళు ఇరుముడి కట్టుకున్నాక ప్రదక్షిణాలు చేసేటప్పుడు అయితే ఇక్కడ అందరూ అయితే దండం అయితే పెట్టుకుంటున్నారు స్వామి వాళ్ళకి. చూడండి, ఇక్కడ నుండి 3:30కి బయలుదేరి సికింద్రాబాద్ నుంచి అయితే ట్రైన్కి అయితే వెళ్తారంట. 8 ఉందంట. అందుకే ఇరుముడి కాకపోతే గురుస్వామికి చాలా ఉన్నాయంట ఇరుముడిలో. అందుకే ఎర్లీ మార్నింగ్ చేసిండు ఇరుముడి కంప్లీట్ అయిపోయాక స్వామి వాళ్ళు అయితే భిక్ష చేసుకొని అన్నీ సర్దుకొని 3:30కి అయితే వెళ్తుర్రు. ఇక్కడ అందరైతే కాళ్ళు అయితే మొక్కుతారు స్వామి వాళ్ళవి. చూడండి, పూజ అయితే చాలా బాగా జరిగింది. నేనైతే లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్రదక్షిణలు అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడైతే పెద్దమ్మ, పెద్దనాన్న, అన్నయ్య స్వామి అయితే ఫొటోస్ అయితే అందరైతే దిగిర్రు. మేము కూడా దిగినాము, మా ఫ్యామిలీ కూడా. అందరైతే ఫోటోలు అయితే దిగి స్వామి వాళ్ళకు చేతిలో అయితే డబ్బులు పెడతారు కదండి. ఆ డబ్బులన్నీ అయితే ఇప్పుడే పెట్టి కాళ్ళు అయితే మొక్కుతున్నారు అందరూ. స్వామి వాళ్ళు అయితే ఇట్లా ఇరుముడలు ఎత్తుకొని బయట గుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టేసి అయితే స్వామి వాళ్ళు అయితే బయలుదేరారు. వీళ్ళు కొబ్బరికాయలు కొట్టేసి వెహికల్ అయితే వచ్చింది. 3కి అండి, కరెక్ట్ 3కి అయితే 3:30 అయిందండి అప్పటికి. ఇక్కడైతే వెహికల్ అయితే వచ్చింది. అందరు వెహికల్ ఎక్కి అయితే వెళ్ళిపోయారు స్వామి వాళ్ళు. సికింద్రాబాద్ నుంచి ట్రైన్కి అయితే వెళ్తారంట. స్వామి వాళ్ళు వెళ్ళిపోగానే మేము కూడా అయితే బయలుదేరి సిటీకి అయితే వచ్చినాము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ అండి. ఫుల్ వీడియో అయితే రేపైతే పోస్ట్